మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్గా ఐపీఎస్ అధికారి వెలిసెల రత్న ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన రత్న ఎంఏ, ఎంఫిల్, బీఎడ్ కోర్సులు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్కు పోటీ పరీక్ష ద్వారా 2007లో డిఎస్పీ పోస్టునకు ఎంపికైన రత్న లా అండ్ ఆర్డర్లోను, సిఐడి, గ్రేహౌండ్స్లోనూ సేవలందించి 2012లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్గా ఉద్యోగోన్నతి పొందారు. గత 2 ఏళ్లుగా సిఐడి రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో పనిచేస్తున్న రత్న నేడు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన కమాండెంట్ రత్నకు బెటాలియన్ అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్ల సమావేశం టిప్పర్ల బజార్లోని క్లాసిక్ కళ్యాణ మండపంలో జరిగింది. పట్టణ జేసీఎస్ కన్వీనర్ మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధిలో సచివాలయ కన్వీనర్లు కీలక పాత్ర వహిస్తున్నారని, పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు దిశానిర్దేశం చేశారు. పాత మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు పక్కన ఎర్రచెరువు ఎదురు పునర్నిర్మాణం జరిపిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఆహ్వాన పత్రికలను దేవస్థానం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తాళ్ళూరి రాధాకృష్ణమూర్తి, కానుగంటి శ్రీనివాసరావు తదితర ప్రతినిధులు ఆవిష్కరించారు. విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ కమిటీ ప్రతినిధులు కోరారు. మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి సంబంధించి టిట్కో ఇళ్ల వద్ద గల గోశాల స్థలంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోని 10 షాపులకు ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు షాపింగ్ కాంప్లెక్స్ వద్దనే సీల్డ్ టెండర్ బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు సదరు వేలంలో పాల్గొనవలసిందిగా ఆయన తెలియజేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానాస్పద వాహన తనిఖీల్లో 2 వాహనాల్లో 80 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 4 యువకులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారయ్యారు. నిందితులు తిరుపతి జిల్లాకు చెందిన వారిగా సెబ్ అధికారులు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుంది. గంజాయిని వైజాగ్ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్టు సెబ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు మంగళగిరి సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు వివరాలు వెల్లడించారు.